కూటమి ప్రభుత్వానికి పాలన చేత కావడం లేదని గుంటూరు తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడ్ యూనియన్ తరఫున పవన్ అన్న, అలాగే మురళన్న, డిస్టిక్, అలాగే టౌన్ ప్రెసిడెంట్ ద్వారా ఈరోజు కలవడం జరిగింది. దీన్ని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన వరకే పెట్టుకోండి, దీన్ని అమల్లోకి తీసుకొని రా. అమల్లో తీసుకొని వచ్చారా ఉద్యమాలకి వెనకాడమని చెప్పి మీకు తెలియజేస్తాం. ఎందుకనంటే దీనివల్ల ఎంతో మంది పేదలు ఇబ్బంది పడతారు. ఇది లోకల్ ట్రాన్స్పోర్ట్, ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇది ప్రజల కోసం, పేదోడు కోసం తిరగడానికి చేయడానికి ఉన్నది. మీలాగా కారులో తిరగలేరు కదా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఆటోలో తిరగలేరు కదా. ఉన్న పేదరికంలో వాళ్ళు సంపాదించే దాంట్లో బస్సుల్లో తిరిగే వసతి ఉంది. ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ప్రైవేట్ వాళ్ళ సెక్టార్లో వెళ్ళడంతో వాళ్ళు ఇష్టమైన రేట్లు వాళ్ళు పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఇష్టమైన రేట్ ఎందుకు పెడతారు? ఎందుకంటే డబ్బులు మేము ఆప్షన్ పాడి టెండర్ పాడి మేము తెచ్చుకున్నాం అని అంటారు. అప్పుడు జవాబుదారీతనం ఉండదు. అప్పుడు ఏంటంటే లెక్కలేనితనం వచ్చేసింది ప్రైవేటీకరణ చేస్తే. అది ఎవరో పెత్తందారుల చేతికి వెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వం నడపడం చేత కావట్లేదు. దానివల్లే ఈ రోజు ప్రతి ఒక్క విషయం కూడా పోతాం. ఈ రోజు కలెక్టర్ గారిని